ఇప్పుడు నేను ఒక ఐఐటి మాఫియా గురించి మీతో చెప్పదలుచుకున్నాను. ప్రతి పేరెంట్ తన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ఎంత డబ్బులు ఖర్చైనా సరే ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీలో ఐఐటిలో జాయిన్ చేయాలని కోరుకుంటారు. అలాగే జాయిన్ చేస్తున్నారు కూడా. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఐఐటిలో ఎన్ని ఉన్నాయి ఇండియాలో? ఒక్కసారి మనం స్టాటిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 60,000 ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ లో ఉన్న కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్ అన్ని బ్రాంచెస్ కలిపి అరౌండ్ 60 ఉన్నాయి. బాగుంది. మరి 60,000 సీట్స్ లో మన తెలుగు స్టేట్స్ నుంచి ఎంతమంది జాయిన్ అవుతున్నారు? అరౌండ్ 12,000 to 15,000 జాయిన్ అవుతున్నారు. అంటే 20 to 25% మాత్రమే మన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో బానే ఉంది. కానీ అసలు ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు? సో ఆంధ్ర, తెలంగాణ నుంచి మీరు రీసెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అపేర్ అయిన వాళ్ళు 10 lakh ప్లస్ ఉన్నారు. ఆల్ బోర్డ్స్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ బోర్డ్స్ కలిపి 10 lakh ప్లస్. దీనిలో ఈ కార్పొరేట్ కాలేజెస్ ఎంపీసీ స్టూడెంట్స్ నియర్లీ 6 to 7 lakhs. దాంట్లో కార్పొరేట్ కాలేజ్ షేర్ 4 lakhs. ఐఐటి సీట్స్ ఏమో 12,000 నుంచి 15,000 మందికే వస్తున్నాయి. మరి 4 lakhs లో మిగిలిపోయిన 3.9 lakhs స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఏమైపోతున్నారు? 3.9 lakhs అంటే నియర్లీ 4 lakhs స్టూడెంట్స్. వీళ్ళంతా ఏమవుతున్నారు? సింపుల్. సో ఈ స్టూడెంట్స్ లో ఎక్కువ మంది కుదిరితే ప్రైవేట్ కాలేజీలకి, ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎంసెట్ లో 50% స్టూడెంట్స్ ఎంసెట్ అంటే తెలంగాణ అయితే తెలంగాణ సెట్స్ ద్వారా క్వాలిఫై ఒక 2.5-3 lakh స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. ఏదో ఒక బ్రాంచ్, ఏదో ఒక కాలేజ్, మంచి కాలేజ్, చెడ్డ కాలేజ్, ఇంజనీరింగ్ చదవడం కాబట్టి జాయిన్ అవుతున్నారు. లేదు డబ్బులు కట్టే కెపాసిటీ ఉంది, పర్లేదు ఇంకా పే చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో క్రేజీగా 2 years ఇంటర్మీడియట్ లో ఐఐటి కోసం స్పెండ్ చేయడం అవసరమా? ఒక పేరెంట్ జనరల్ గా వాళ్ళ ఊర్లో ఉన్న కాలేజ్ కంటే పక్కన ఊర్లో ఉన్నటువంటి నియర్ బై సిటీ కాలేజీలో పేరెంట్స్ స్టూడెంట్స్ జాయిన్ చేస్తారు. 2 years లో వాళ్ళు నియర్లీ 5 to 6 lakhs హాస్టల్ ఫీజు, డే స్కాలర్ ఫీజు అన్ని కలిపి పే చేస్తున్నారు. చివరకు ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడము, ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళి ఫీజు కట్టి మరలా ఇంకో 10 లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదివించాలి. దీని అంతటికంటే సింపుల్ మెథడ్, మీరు ఇంటర్మీడియట్ లో స్పెండ్ చేసుకున్న 6 lakhs సేవ్ చేయండి. మీ ఊర్లో ఉన్న లోకల్ ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేయండి. వాళ్ళని ఎంసెట్ ట్రై చేయమనండి. ఎందుకు చెప్తున్నారంటే ఎంసెట్ లో మనకు మంచి ర్యాంక్ వస్తే ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ 100% ఫీజు లేదా 50%, 75% ఫీజు తగ్గించి ఇంజనీరింగ్ సైన్స్ లో, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ దాంట్లో సీట్లు ఇస్తున్నాయి. లేదు అంటే నార్త్ నుంచి ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వెంటబడి జాయిన్ చేసుకున్నారు. సో ఇక్కడ మీరు సేవ్ చేసుకునే ఈ 6 lakhs లేదా 5 lakhs ఇంకొక 4-5 lakhs యాడ్ చేసుకుంటే మీ పిల్లలకు మంచి సెటిల్మెంట్ వస్తుంది. కాబట్టి తొందరపడి కార్పొరేట్ క్రేజ్ లో 2 సంవత్సరాలు ఐఐటి కోచింగ్ అని పెట్టి పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురి చేసి చివరికి తీసుకెళ్లి ఏదో ఒక కాలేజీలో, పిచ్చి కాలేజీలో ఇంజనీరింగ్ జాయిన్ చేస్తున్నారు. వద్దు, రిలాక్స్డ్ గా 2 years చదవమనండి. ఇప్పుడు స్పెండ్ చేస్తున్న అమౌంట్ ని దాచి ఉంచండి. కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పిల్లలను మనం మంచి ఇంజనీరింగ్ కాలేజీలో, గుడ్ ప్లేస్మెంట్స్ ఉండే యూనివర్సిటీలో, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ చేసి వాళ్ళ లైఫ్ బాగా సెటిల్ అయ్యేట్టుగా మనం చూసుకోవచ్చు. కాబట్టి తొందరపడి ఐఐటి క్రేజ్ తో పరిగెత్తకండి.